హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 31st నైట్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను. నైట్ అయితే మేము ఇలా కర్రీస్ చేస్తున్నామండి. ఒక పక్కన చికెన్ వండాను, అలాగే ఒక పక్కన మటన్ వండుతున్నాను. అత్తయ్య అయితే బిర్యానీ చేసింది అనమాట. రైస్, బిర్యానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ముగ్గు అయితే ఇది వేసేసానండి. నైట్ టైము ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ముగ్గులన్నీ వేసేసరికి ఇంకా మొత్తం వేసి చూపించకుండా వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇది వేసాను. మా ఇంటి దగ్గర అయితే ఈ ముగ్గు అయితే వేసినామండి. పిల్లలు అయితే బాగా హడావిడి అయితే చేశారనమాట. సందడిగా ఉండి 31st నైట్ అంటేనే అందరికీ ఇష్టం కదా. అందరూ కూడా కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం పలకడానికి అందరూ కూడా మెలకుగుండి చక్కగా సెలబ్రేట్ చేసుకుని వెల్కమ్ చెప్తారు. మేమైతే మా ఇంటి దగ్గర అయితే ఈ ముగ్గు అయితే వేసాం. ముగ్గు ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేయండి. ఈ ముగ్గు అయితే వేసామన్నమాట. అలాగే పసుపు కలర్లో, పేడ కలర్లో అయితే కలర్ వస్తుంది కదా, అదైతే ముందు నీళ్ళు అయితే చిమ్మేసి తర్వాత ఆరిన తర్వాత అయితే ఇలా ముగ్గుతో అయితే ముగ్గేసి ఇట్లా కలర్స్ అయితే వేసామన్నమాట. ఆ రోజు నైట్ ఇంకా టపాసులు కూడా పేల్చామన్నమాట. ఇప్పుడైతే నేను షార్ట్స్ అయితే వెలిగిస్తున్నానండి. ఇప్పుడైతే 31st నైట్కి గ్రాండ్గా అయితే ఇట్లా టపాసులతో అయితే వెల్కమ్ అయితే చెప్పేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇబ్బందులు, చాలా బాధలు, అస్సలు 2 years నుంచి అయితే బాగోలేదన్నమాట. కనీసం ఈ సంవత్సరం అన్నా సరే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇలా న్యూ ఇయర్కి అయితే హ్యాపీగా అయితే వెల్కమ్ చెప్పేసామండి. చూద్దాం ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుందో. ఒక 2 years నుంచి అసలు ఏం బాగోట్లేదండి. ఇప్పుడైతే షార్ట్స్ అయితే వెలిగించిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. తర్వాత మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారండి న్యూ ఇయర్? ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా జరుపుకుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అని ఒక హోప్ అనమాట అందరికీ కూడా. ఇక్కడ చీమటపాకాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వెలిగిస్తున్నాం. అలాగే చిచ్చుబుడ్లు ఇంకా మిగతా అన్నీ వెలిగించామండి. ఇంకా పిల్లలు నిద్రపోయారు కాబట్టి మా వరకు అయితే మేము వెలిగించేసాము. ఇప్పుడైతే కేక్ కటింగ్ దగ్గరికి అయితే వచ్చాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ పెద్ద పాప నిద్రపోయి ఏడుస్తుందండి. నిద్రలో లేపేసాం కదా, తనకి ఇంకా ఏమీ అర్థం కాక ఇంకా ఏంటో జరుగుతుందని చెప్పి ఏడుస్తుంది. అప్పటిదాకా మెలకుగా ఉంది కానీ అప్పుడే అయితే నిద్రపోయిందనమాట. ఇంకా లేపేసరికి ఏడుస్తుంది. ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ అంటే మా చిన్నమ్మాయికి బాగా ఇష్టం అండి. ఎప్పుడు కేక్ కటింగ్ అయినా సరే బర్త్డేస్కి కేక్ కట్ చేస్తారు అనే ఫీల్తో ఉంటుందన్నమాట. ఈరోజు నా పుట్టినరోజు, అందుకే కేక్ కట్ చేస్తున్నామని చెప్పి తను ఫీల్ అవుతుంది. కాదమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇలా కేక్ అయితే కట్ చేస్తుంది. ఇంకా పెద్ద నిద్రలో ఉంది కాబట్టి ఇంకా మా వారు ఇద్దరితో పట్టుకొని అయితే కట్ చేపిస్తూ ఉన్నారు కేక్ని. ఈ సంవత్సరం అయితే మేము ఇలా జరుపుకున్నామండి న్యూ ఇయర్ని. కేక్ కూడా చాలా టేస్ట్గా ఉంది. అప్పటికప్పుడు అయితే తీసుకొచ్చారనమాట. రెగ్యులర్గా ఒక షాప్లో తీసుకొస్తారు, కాకపోతే ఈసారి అక్కడ కాకోకుండా ఈసారి వేరే ప్లేస్లో అయితే తీసుకొచ్చేసారండి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే చిన్నవాడికి ఇస్తే తినలేదండి. తను క్రీమ్ తింటుంది. ఇట్లా కేక్ పెడుతుంటే వద్దని చెప్పి క్రీమ్ తింటుంది. అత్తయ్య మావయ్య అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అనమాట వాళ్ళు. ఇంకా కేక్ అయితే పెట్టి మా వారు ఇలా సెలబ్రేట్ అయితే చేస్తూ ఉన్నారనమాట న్యూ ఇయర్కి. ఇంకా మా పెద్ద ఆవిడ నిద్రలో ఉంది కాబట్టి తను తినలేదు. ఇంకా నా వంతు వచ్చేసింది. నా వంతు అయితే నాకు కూడా పెడుతూ ఉన్నారనమాట. నాకు పెట్టేటప్పుడు ఇంకా పెద్ద పీస్ అయితే తీస్తున్నారు. ఇంకేం చేస్తారా అని చెప్పి నేను అనుకున్నాను. చూస్తే ఇంకా కేక్ తీసుకొచ్చేసి మొత్తం అంతా కూడా పెట్టేసేసారనమాట. నేను ఇంకా పెడతారని అనుకున్నాను కానీ పెట్టుకోకుండా మొత్తం మొహం అంతా కూడా రాసేసారండి. ఈ సంవత్సరం అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం. మొత్తం అంతా జుట్టు అలాగే ఇంకా ఫేస్కి మొత్తం అంతా కూడా అంటింది. అది పోవడానికి నేను బట్టల సబ్బు ఉంటుంది కదండి, ఆ బట్టల సబ్బుతో అయితే వాష్ చేసుకున్నాను అనమాట. మ్యాక్సిమం అంతా జిడ్డు పోదు కదండి, కేక్ జిడ్డు క్రీమ్ అవంతా కూడా పోదు. ఇక నేను అది ఎంత మామూలు సబ్బుతో పోదు అని చెప్పి ఇంక బట్టల సబ్బుతో అయితే ఫేస్కి అయితే రుద్దేశామండి. చూడండి నాకైతే ఎలా రాసేసారో. ఇప్పుడైతే బయటకి అయితే వెళ్ళి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని వచ్చాను. ఇది వచ్చేసి జనవరి 1st రోజు అనమాట. ఇంట్లోనే అయితే మేము ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాం. ఏంటనేది చూసేసేయండి. బిర్యానీ చేయలేదమ్మా. ఇదేంటిది? చికెన్ వింగ్స్, చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి మటన్ కర్రీ, పెరుగు చట్నీ. నాకు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు సోమవారం కాబట్టి నాకు స్పెషల్ రైస్. అలాగే అందులో తినడానికి ఇది ఉప్పు కారం మంచు నూనె. తర్వాత వచ్చేసి పెరుగులో నంచుకోవడానికి టమాటా చట్నీ అన్నమాట. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్స్ ఇవ్వండి. ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి వచ్చేసామండి. అంతకుముందే సలార్ మూవీ చూసాం కాబట్టి ఇంకేం మూవీస్ ఉన్నాయని చెప్పి చూస్తే
ఈ మూవీకి అయితే కనిపించింది అనమాట. ఈ మూవీకి అయితే వచ్చాం, కళ్యాణ్ రామ్ది. పర్లేదండి, బాగానే ఉంది. మేమైతే న్యూ ఇయర్కి అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. మీ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.